హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. నేనైతే రెగ్యులర్గా ఈ మధ్య అయితే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నానండి. డైలీ వ్లాగ్స్, అలాగే ఫంక్షన్ వ్లాగ్స్, షాపింగ్ వ్లాగ్స్ ఏమున్నా కూడా తప్పకుండా నా ఛానల్లో ఉంటాయండి చాలా వ్లాగ్స్ అయితే. సో మీ అందరికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా చూసేసేయండి. ఇది వచ్చేసరికి మేము ఖైరతాబాద్ రోజు అనమాట, అంటే ఖైరతాబాద్ వెళ్ళిన రోజు అనమాట. నా ఒక 5 మెంబర్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుని చూద్దామని చెప్పేసి బడా గణేష్ అని ఉంటారు కదా, సో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ఫీట్ అనేది పెంచుకుంటూ వెళ్తారంటండి. సో ఖైరతాబాద్ దిగిన తర్వాత ఇలా బోర్డింగ్స్ అయితే ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క చోట. మనకి మెట్రో దిగిన తర్వాత నుంచి అక్కడ బోర్డింగ్స్ అయితే పెట్టి ఉన్నారండి. వేటు బడా గణేష్, వేటు బడా గణేష్ అని అయితే ఉంది. ఇక్కడ మేము చక్కగా ముచ్చట్లాడుకుంటా తర్వాత కుదిరిన కాడికైతే నేనైతే వ్లాగ్ తీసానండి. అందరిని ఇక్కడ నుంచి చాలా వాకబుల్ డిస్టెన్స్ అనమాట, ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇదిగో చూస్తున్నారు కదా, వేటు బడా గణేష్ అని ఉంది. బడా గణేష్ అంటే ఖైరతాబాద్, అంటే హైదరాబాద్లో లాంగెస్ట్ వినాయకుడు అనమాట. అంటే ఎక్కువ ఫీట్ ఉన్న వినాయకుడు అయితే ఖైరతాబాద్లో ఎప్పుడూ అదే వినాయకుడిని పెడతారండి. నాకు తెలిసిన కాడికి, అంటే నాకున్న ఐడియా వరకు నేనైతే చెప్తున్నానండి. ఎప్పుడు కూడా అదే వినాయకుడిని పెడతారు, కానీ ఫీట్ అనేది పెంచుతూ వెళ్తారనమాట. అంటే ఇయర్ ఒక ఫీట్ పెంచుతారు, నెక్స్ట్ ఇయర్ దానికంటే ఇయర్ ఫర్ సపోజ్ 62 ఫీట్ పెట్టారనుకోండి, నెక్స్ట్ ఇయర్ 63 ఫీట్ వినాయకుడు అయితే పెడతారనమాట. సేమ్ వినాయకుడు అయితే మాత్రం అదే వినాయకుడు ఉంటుందండి. అంటే నేను అనేది మోడల్ అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా అదే మోడల్లో వినాయకుడిని అయితే చూస్తాము. 11 డేస్ కానీ 21 డేస్ కానీ అలా ఉంచి ఆ తర్వాత నిమజ్జనం అయితే చేసేస్తారు. ఈసారి వచ్చేసరికి సాటర్డే నిమజ్జనం అయితే చేసేసారండి. యాక్చువల్గా ఎప్పుడు 21 డేస్ అయితే ఉంటుంది. వినాయక చవితి అయిన తర్వాత ఆ సాటర్డే కాకుండా ఆ నెక్స్ట్ సాటర్డే అయితే నిమజ్జనం చేసేసారండి. ఎందుకంటే సండే గ్రహణం వచ్చింది కదా, సో అందుకని చెప్పేసి గ్రహణం అప్పుడు ఉంచకూడదు కదా, సో అందుకని చెప్పేసి వినాయకుడిని అయితే సాటర్డే అయితే నిమజ్జనం చేసేసారండి. అంటే నిమజ్జనం ఎప్పుడంటే గ్రహణం ముందు రోజు నిమజ్జనం అయితే చేసేసారు. అండ్ దెన్ చాలా హైట్ ఉందండి వినాయకుడిని అయితే. మనం దూరంగా అయితే మంచి వ్యూ కనిపిస్తుంది, కానీ దగ్గరగా అయితే అంత క్లియర్గా మనకి చూడలేమండి. సో మళ్ళీ మేము అదంతా రౌండ్ తిరిగాము. రౌండ్ తిరిగి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ మేమైతే వినాయకుడిని చూసాము, ఫొటోస్ కూడా దిగాము. అండ్ దెన్ ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఇంకొక టెంపుల్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళాము. ఇదిగో చూస్తున్నారు కదా వినాయకుడిని మొత్తం దూరం నుంచి అయితే నేను ఈ వ్యూలో ఒక షార్ట్ కూడా పోస్ట్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా ఛానల్లో షార్ట్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను, చూసేసండి. అండ్ దెన్ అక్కడ దగ్గరలో ఒక అమ్మవారి టెంపుల్ ఉంటే మేము నడుస్తూ వెళ్తాం. ఈ అమ్మవారి టెంపుల్ కూడా చూసామండి, చాలా బాగుంది. అండ్ దెన్ ఇక్కడ నుంచి మేమైతే కృష్ణుడి టెంపుల్కి వెళ్ళామండి. అసలు కృష్ణుడి టెంపుల్కి వెళ్ళాము. అసలు ఆ కృష్ణుడిది హారతి టైంకి అయితే మేము వెళ్ళామంటే మధ్యాహ్నం 12 o'clock టైంకి అయితే ఇస్కాన్ టెంపుల్ అబిడ్స్కి అయితే వెళ్ళామండి. చాలా అంటే చాలా బాగా దర్శనమైంది. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. ఆ పిక్స్ కూడా యాడ్ చేస్తాను, చూసేసాయండి. ఇస్కాన్కి వెళ్ళామండి. ఇస్కాన్కి వెళ్ళినప్పుడు యాక్చువల్గా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందనమాట. మా ఫ్రెండ్స్ ఫోన్లో అంత క్లారిటీ లేదు, సో కుదిరిన కాడికి నేనైతే ఫొటోస్ యాడ్ చేస్తున్నానండి. అంత క్లారిటీగా నీట్గా రాలేదు ఫొటోస్ అయితే. అండ్ దెన్ ఇస్కాన్కి వెళ్ళాం కదా, మేము మధ్యాహ్నం 12 o'clock టైంకి అయితే ఇస్కాన్కి వెళ్ళామండి. హారతి ఇచ్చే టైం అనమాట. నా పువ్వుల హారతి, తర్వాత మా శంకు హారతి, దెన్ చాలా అంటే చాలా బాగుందండి. అసలు మాకు చాలా ప్లెజెంట్గా చాలా బాగా అనిపించింది. అండ్ దెన్ 108 హరే రామ హరే కృష్ణ చేసాము. చాలాసేపు మేమైతే అక్కడ మంచి టైం స్పెండ్ అయితే చేసామండి. అయ్యో బాబోయ్ ఎంత గోలో చూస్తున్నారో. ఈసారి కిట్టీకి పిల్లలు కూడా ఉన్నారనమాట. ఎప్పుడు వీక్ డేస్లో పెట్టుకుంటాం కాబట్టి కిట్టీ అనేది పిల్లలు ఉండరండి, ఓన్లీ పెద్దవాళ్ళ వరకే ఉంటాము. ఈసారి మాత్రం పిల్లలు కూడా ఉన్నారు. అందుకని చెప్పేసి మేము సాటర్డే అయితే పెట్టుకున్నామండి. సెకండ్ సాటర్డే అయితే, అంటే ఆగస్ట్ 2nd సాటర్డే అయితే మేము పెట్టుకున్నాం అనమాట. సో అందుకని చెప్పేసి పిల్లలంతా కూడా వచ్చారు. చాలా గోలగోలుగా అయితే ఉంది. ఫస్ట్ లంచ్ వచ్చేసరికి పిల్లలకైతే పెట్టేశామండి. తర్వాత పిల్లలందరూ తినేసి వాళ్ళని బయటికి వెళ్ళిపోమన్నాము. బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు మేమైతే అందరం లంచ్ చేసేసామండి. ఇంకా
సైమిల్టేనియస్గా 2 అయిపోయినాయి. ఆ తర్వాత గేమ్స్ కూడా ఆడామండి. గేమ్స్లో విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇచ్చింది రేష్మ అయితే. అదిగోండి తనే బ్లాక్ డ్రెస్ వేసుకుంది కదా, నా బ్యాక్ సైడ్ వెళ్ళింది. ఇదిగోండి చూపిస్తాను మళ్ళీ. అదిగోండి అక్కడ అందరితో మాట్లాడుతుంది కదా, పిల్లలతో వాళ్ళతో. సో తనే అనమాట. తను వచ్చేసరికి యాక్చువల్గా కాలేజ్లో లెక్చరర్ అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసరికి అందరం గ్యాదర్ అయ్యామండి. అందరూ గ్యాదర్ అయ్యేసరికి 1:30 అయితే అయిపోయిందండి. సో ఇంకా పిల్లలందరికీ లంచ్ పెట్టడానికి అయితే మేము అరేంజ్ చేసుకుంటున్నాము. వచ్చిన రెసిపీస్ అన్నీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రెసిపీ తీసుకొచ్చారు కదా. ఈసారి మేము వచ్చేసరికి ఎదుగుండి తనే రేష్మ. అండ్ దెన్ ఇక్కడ శృతితో మాట్లాడుతుంది. అండ్ దెన్ తెచ్చిన రెసిపీస్ అన్నీ మేమందరం అరేంజ్ చేసేసి తర్వాత ఒకరొకరు సర్వ్ చేసేస్తాం. మేము వచ్చేసరికి అంటే నేను జ్యోతి ఇద్దరం కలిసి వెజ్ దమ్ బిర్యానీ అయితే చేసామండి. టేస్ట్ బాగా వచ్చింది, కానీ కొంచెం సాల్ట్ తక్కువైందండి. యాక్చువల్గా మాకు ఆ మెజర్మెంట్ తెలియలేదన్నమాట. సో అందుకని చెప్పేసి ఎప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేది. ఇప్పటి వరకు కిట్టీకి నేనైతే 3 టైమ్స్ బిర్యానీ అయితే చేశానండి. అంటే ఒకసారి నేను స్వతహాగా చేశాను, ఒకసారి వచ్చేసరికి నా వేరే ఫ్రెండ్కి హెల్ప్ చేశాను రూపాకి. అండ్ దెన్ ఇది వచ్చేసరికి 3rd టైం అనమాట. కానీ ఈసారి కొంచెం ఉప్పు తగ్గిందండి. సో అందుకని చెప్పేసి కొంచెం బిర్యానీ అంత మంచిగా వచ్చినట్టు అనిపించలేదు. అండ్ దెన్ ఇక్కడ చూస్తున్నారు కదా, గేమ్స్ అయితే ఆడుతున్నామండి. గేమ్స్ వచ్చేసరికి ఒక 2 గేమ్స్ అయితే పెట్టింది. అండ్ దెన్ ఆ తర్వాత ఛాయ్ అయితే పెట్టిందండి. 3:30 4 o'clock ఆ టైంకి అయితే ఛాయ్ పెట్టింది. ఇంకా ఛాయ్ తాగేసి అందరం చలో ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ పిల్లలు కూడా ఆడుతున్నారండి. కొంతమంది పిల్లలు అయితే ఉన్నారు, మిగతా వాళ్ళందరూ చిన్న పిల్లలు అంటే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అనమాట. సో వీళ్ళు మాత్రం ఆడారనమాట. ఆ పిల్లలు పెద్దవాళ్ళు అందరం కలిసి ఆడేసాము. అంటే పిల్లలు పెద్దగా లేరండి, ఒక 4 ఉన్నారు. అండ్ నేను ఇంటికి వచ్చిన తర్వాత అండి మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ తీసుకున్న తర్వాత నేనైతే రేష్మ వాళ్ళ ఇంట్లో ఛాయ్ తాగలేదు, ఎందుకంటే అప్పుడే కూల్ డ్రింక్ తాగాను అనమాట. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మీకు నా అవుట్ఫిట్ చూపించలేదు కదా. ఇదిగోండి ఇదే గ్రే కలర్కి రెడ్ కలర్ డాట్స్లా వచ్చే డిజైన్ అయితే వచ్చింది. చాలా బాగుందండి టాప్ అయితే. అందరూ మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు, నేను డ్రెస్ చాలా బాగుంది అని. అండ్ దెన్ ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. బాయ్.